హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి కెమిస్ట్రీ 6th లెసన్ ఈక్విలిబ్రియం ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెయిటేజ్ బేస్ చెప్పుకుందాం. ఫస్ట్ ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2. సో మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కెమికల్ ఈక్విలిబ్రియం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ డైనమిక్ ఈక్విలిబ్రియం? డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? థర్డ్ క్వశ్చన్, డిఫైన్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్. ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ అంటే ఏంటి? దాని యొక్క సింబల్ కేసి. ఫోర్త్, వాట్ ఈజ్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం? హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఫిఫ్త్, వాట్ ఈజ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం? సిక్స్త్, రైట్ ది జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్. సెవెంత్, స్టేట్ లీ చార్టర్ ప్రిన్సిపల్. ఇది వెరీ ఇంపార్టెంట్. లీ చార్టర్ యొక్క ప్రిన్సిపల్ గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈజ్ రియాక్షన్ కోఎఫిషియంట్? రియాక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? దాని యొక్క సింబల్ క్యూ. నెక్స్ట్, వెన్ డస్ కేపీ ఈక్వల్ టు కేసీ? కేపీ ఈక్వల్ టు కేసీ ఎప్పుడు అవుద్ది, ఏ కండిషన్లో అవుద్దో రాయాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈజ్ ఫిజికల్ ఈక్విలిబ్రియం? ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? 11th, రైట్ ది రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. కేపీ అండ్ కేసీ మధ్య రిలేషన్ ఏంటి? నెక్స్ట్ 12th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ విత్ చేంజ్ ఇన్ ప్రెజర్? ప్రెజర్ చేంజ్ అయినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టాంట్గా ఉంటే ఏం జరుగుతుంది? 13th, వాట్ ఈజ్ మీన్ టు రివర్సిబుల్ రియాక్షన్? రివర్సిబుల్ రియాక్షన్ అంటే ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్, మర్చిపోకుండా ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫిజికల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఫిజికల్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం యొక్క డిఫరెన్స్ ఏంటో రాయాలి. సెకండ్, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం. ఇది కూడా డిఫరెన్స్ రాయాలి. సో ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్, రైట్ ది ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఎక్స్ప్రెషన్ ఫర్ N2 + 3H2 = 2NH3. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కాన్స్టాంట్గా వచ్చేటట్టు ఈక్వేషన్ రాయాలి. దీన్ని గివ్స్ రైస్ టు అంటాం. ఫోర్త్, డిఫైన్ రియాక్షన్ కోఎఫిషియంట్. హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఈక్విలిబ్రియం కాన్స్టాంట్? ఫిఫ్త్, స్టేట్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. దీన్ని ఈక్విలిబ్రియం ఉంటాం, ఎందుకంటే 2 sides ఆర్ ఈక్వల్ కాబట్టి ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఏం చేయరు కాబట్టి. దీన్ని గివ్స్ రైస్ టు అంటే ఇలా, దీన్ని ఈక్విలిబ్రియం అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్, స్టేట్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. సిక్స్త్, రైట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ కేపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేసీ. సెవెంత్, వాట్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఎయిత్, వాట్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆర్ గ్యాసెస్ ఈక్విలిబ్రియం. నైన్త్, వాట్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. క్యాటలిస్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో ఎఫెక్ట్స్ ఏముంటాయి? 10th, రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ లీ చార్టర్ ప్రిన్సిపల్. లీ చార్టర్ ప్రిన్సిపల్ యొక్క అప్లికేషన్స్ రాయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ లీ చార్టర్ ప్రిన్సిపల్, డిస్కస్ ది ఎఫెక్ట్ ఆఫ్. లీ చార్టర్ ప్రిన్సిపల్ అప్లికబుల్ చేస్తే దాంట్లో ఏం ఫామ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఫస్ట్, కాన్సన్ట్రేషన్లో అప్లై చేస్తే ఏం ఫామ్ అవుద్ది? బి, ప్రెజర్లో అప్లై చేస్తే ఏం ఫామ్ అవుద్ది? సి, టెంపరేచర్లో అప్లై చేస్తే ఏం ఫామ్ అయింది? సెకండ్, డెరైవ్ ది రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. కేపీ అండ్ కేసీ మధ్య రిలేషన్ గురించి చాలా అడుగుతున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్, ప్రిడిక్ట్ ది డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ యూజింగ్ ది రియాక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్. ఫిఫ్త్, ఈక్విలిబ్రియం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఈక్విలిబ్రియం విత్ ఎగ్జాంపుల్. సిక్స్త్, క్యాలిక్యులేట్ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ కేసీ ఆర్ కేపీ ఫర్ గివెన్ ఈక్విలిబ్రియం రియాక్షన్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈక్విలిబ్రియం లెసన్లో. ఖచ్చితంగా వీటిని నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు మిస్ చేయమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.
నెక్స్ట్ ఇంకొక లెసన్ నెక్స్ట్ లెసన్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.